నరుడు దోచబడుచున్నాడు. న్యాయం జరగకపోవటం యెహోవా చూచాడు. నరునికి న్యాయం జరగటం లేదు కనుక తన కష్టపడి లోక నిర్మాణం చేసి, ప్రకృతిని చేసి, మానవ నిర్మాణం చేసి, తన కష్టపడినటువంటి ఆస్తిని మరొకరు వచ్చి పాడు చేస్తే, మరొకరు వచ్చి ఆ నిబంధనను పాడు చేస్తే ఎలా ఉంటుంది? ఎంత బాధ అనిపిస్తుంది. తన కష్టపడి పండించుకున్న పంటను ఎవరైనా దొంగిలిస్తే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. తన కష్టపడి వివాహం చేసుకుని పిల్లలకని ఆ పిల్లలను ఇతరులు అపహరించి ఆ పిల్లలను పాడు చేస్తే ఆ తల్లిదండ్రులకు ఎలా మనసు ఉంటుంది? కష్టపడి ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారు, కష్టపడి ఆ తల్లిదండ్రులను పెంచుకున్నారు, వాళ్ళకి విద్యాభ్యాసం నేర్పించుకున్నారు, మంచి చదువులు చెప్పించుకున్నారు, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ తల్లిదండ్రి ఆశ పెట్టుకున్నటువంటి పిల్లలను మరొకరు వచ్చి పాడు చేస్తే ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుందో ఆ వేదనని ఇక్కడ దేవాది దేవునికి కనబడుతున్నది. అది ఆయన దృష్టికి ప్రతికూలమైండను. సంరక్షకుడు లేకపోవటం ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ఆయన ఆయనకు సహాయం చేశాడు. ఆయన నీతి ఆయనకు ఆధారమైంది. ఎవరు ఆయనకు జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు లేరు. అయ్యా నేను ఈ సృష్టిని చేశాను, ఈ భూలోక నిర్మాణాన్ని చేశాను, ఈ ప్రకృతిని చేశాను, ఈ నరుని చేశాను, నరునికి కావలసిన ఈవులన్నీ సమకూర్చాను. మరొకరు వచ్చి నా యొక్క నిర్మాణాన్ని పాడు చేస్తున్నారు, నా యొక్క లోక నిర్మాణాన్ని పాడు చేస్తున్నారు, నా సృష్టిని పాడు చేస్తున్నారు, నేను కలగజేసిన నరుని పాడు చేస్తుంటున్నారు, నా పిల్లలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన ఎవరికి చెప్పుకోవడానికి ఉండినా కూడా ఆయనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఆయన కలత చెందుతున్నాడు, వేదన పడుతున్నాడు. చూడండి, ఆయన కష్టపడి సృష్టిని చేసి నరునికి న్యాయం జరగకపోవటం చూసి ఆయన ఎంత వేదన పడుతున్నాడు. ఇక్కడ కూడా ఒక తండ్రి వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పవిత్ర బంధంగా ఏర్పాటు చేసుకొని పిల్లలకి అనుకుని నా పిల్లలు నాకంటే మెరుగైన జీవితం పొందుకోవాలి, నా పిల్లలు మెరుగైన చదువులు చదువుకోవాలి, మెరుగైన భవిష్యత్తును అందుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రికి అలాంటి కాంక్షలు ఉంటాయి. అలాగనే దేవాది దేవుని కూడా సృష్టి నిర్మాణం చేసి తను కూడా అలాంటి కాంక్షని కలిగి ఉంటాడు. న్యాయం జరగకపోవటం భూమికి, తను చేసిన సృష్టికి, తను చేసిన నరజాతికి న్యాయం జరగకపోవటం చూసి ఆయన ఆశ్చర్యపడదు. కాబట్టి ఆయన ఆయనకు సహాయం చేశాడు. ఆయనకు సహాయం చేశాడు. ఇక్కడ కూడా దేవుడు తన బాహువును ఆధారం చేసుకున్నాడు, తన శక్తిని, తన ఆత్మను ఆధారం చేసుకున్నాడు. ఇక్కడ కూడా మనం కూడా ఎవరిని ఆధారం చేసుకోవాలి? నీ ఆత్మైన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, నీ బాహువుని ఆధారం చేసుకోవాలి. ఎవరైతే నీకు ఈ శరీరాన్ని ఇచ్చారో, ఎవరైతే నీకు ఆత్మనిచ్చారో, ఆ యొక్క ఆత్మనిచ్చినటువంటి దేవుణ్ణి, నీకు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవదేవుణ్ణి ఆయన నువ్వు ఆధారం చేసుకోవాలి. కానీ మరొకరు నీకు సహాయం చేశారు. నా ఆత్మ నా బాహువే నాకు సహాయం చేసినప్పుడు దేవుని నీకు ఇన్స్పిరేషన్ కాదా? నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఎందుకు ఇన్స్పిరేషన్ చేసుకోలేకపోతున్నావు? నా బాహువే నాకు సాయం చేసినప్పుడు నీవు ఎందుకు వేదన పడుతున్న ఈ జీవితంలో నీ ఆత్మను, నీ బాహువును నువ్వు ఆధారం చేసుకోలేకపోతున్నావు? నీ మాటను నిన్ను నమ్ముకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నీ దేవుని అనుసరించారు, వాళ్ళు దేవుని ఆధారం చేసుకొని నడిచి కూడా నా పిల్లలు కూడా ఇలాంటి నేను నా భార్య నడుచుకున్నట్లుగానే నా పిల్లలు నా దేవాది దేవుని, నా సృష్టికర్తను స్మరణకి తెచ్చుకొని నా దేవుడు చెప్పిన నిబంధనను ఆధారం చేసుకొని నేను నడుస్తూ నా భార్యను నడిపించుకుంటూ నా పిల్లలు నడిపించుకోవాలని ప్రతి తల్లిదండ్రికి ఆశ ఉంటుంది. అదే మార్గంలో వాళ్ళు నడుస్తుంటారు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే నడిపిస్తుంటారు. కనుక ఆ మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ దేవాది దేవుడు తను చేసిన నిర్మాణానికి నష్టం కలిగినప్పుడు, తను చేసిన నరజాతికి నష్టం కలుగుతున్నప్పుడు, న్యాయం జరగనప్పుడు చూచి ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ కూడా ప్రతి తండ్రి తన పిల్లలకు న్యాయం జరగకపోవటం, అయ్యో నా పిల్లలకు జ్ఞానం కొద్దుగా ఉన్నది, చదువులు లేకుండా ఉన్నాయి, పనులు లేకుండా ఉన్నాయి, కరువు కాటకాలు ఉన్నాయి, ఎలా అని చెప్పి ఏ తండ్రికి ఏ తల్లికి ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది.
కనుక ఎందుకు ఖచ్చితంగా ఉంటుందంటే వాళ్ళ బంధం పవిత్రమైన బంధం. వాళ్ళ పిల్లల్ని కూడా అలానే కన్నారు, పిల్లల్ని కూడా అలాగనే పెంచారు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఎంత ప్రేమించాడు ఈ లోకాన్ని, అందులో సృష్టిని ఎంత ప్రేమించాడు, అందులో నరులను ఎంత ప్రేమించాడు, లోకాన్ని ఎంత ప్రేమించాడు. కనుక ఇక్కడ కూడా అదే తల్లిదండ్రి కూడా దేవుడు వారికి ఇచ్చినట్టు తలాంతులను ప్రేమిస్తాడు, వారి యొక్క భార్యని ప్రేమిస్తాడు, వారి యొక్క భర్తని ప్రేమిస్తాడు, వారి యొక్క పిల్లల్ని ప్రేమిస్తాడు. పిల్లలు కూడా మంచి దేవుడు ఏ రీతిగా తను సృష్టించిన తనని నిర్మించిన మానవునికి ఎలాంటి ప్రేమను అందించాడు. ఇంటిలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా తనకు కలిగిన పిల్లలకు కూడా అలాంటి జీవితాన్ని అందిస్తారు. కనుక అసంటి తల్లిదండ్రుల ఎడల మనం ఎలా ఉండాలి, అలాంటి దేవుని ఎడల మనం ఎలా ఉండాలి. కనుక ఆయన ఎవరి సహాయం అడగలేదు, నా బాహువే నాకు సహాయం చేశాడు. ఇక్కడ కూడా తల్లిదండ్రులమైన మనం కూడా మనకు నష్టాలు కలుగుతున్నాము, మన పిల్లలకి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి. దేవాది దేవుని మీద ప్రభువా నువ్వు ఇచ్చావు, ప్రభువా ఈ భార్యను నువ్వే ఇచ్చావు, ప్రభువా ఈ భర్తను నీవు ఇచ్చావు, ఈ పిల్లలను నీవే ఇచ్చావు, నేను బ్రతకడానికి ఈ భోజనం నువ్వు ఇచ్చావు, ఈ చదువు ఈ జ్ఞానం నువ్వే ఇచ్చావు, ఈ ఉద్యోగం ఇచ్చావు, ఈ పనులు ఇచ్చావు తండ్రి. కనుక ఇవంతా ఈ ఆస్తి పాస్తులంతా నీవే, నా పిల్లలు నీవే, నా జీవితం నీవే అని చెప్పి ప్రభు పాదముల దగ్గర ఎందుకు మనం పెట్టలేకపోతుంటాం. ఆ ప్రభువే నా బాహువు నాకు సాయం చేసినని చెప్పి ప్రభు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉండలేకపోతుంటున్నాము. మనకి ఒక నిబంధన చేశాడు కదా, ఆ నిబంధన ఏమైంది? 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఏమైనవి, ఆ నిబంధనలు ఏమైపోయినవి. కనుక ఆయన ఎలాంటి నీతిని ఆధారం చేసుకొని ఆయన నీతి ఆయనకు ఆధారమైంది. కనుక ఆయన వెళ్ళిన మార్గము మనకెందుకు గుర్తు రాదు? తల్లిదండ్రులమైన మనము కానీ మానవులమైన మనకు కానీ ఎందుకు మనం ఆ రీతిగా నీతిని కవచముగా ఆయన ధరించుకొని మనము ఎందుకు ఆ నీతిని అనుసరించడం లేదు? ఎందుకు నీతి మాలిన పనులు చేస్తుంటున్నాము? ఎందుకు అవినీతిగా బ్రతకాలనుకుంటున్నాము? ఎందుకు చెడ్డ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాము? ఎందుకు ఇతరుల ఎడల అబద్ధం మాట్లాడాలనుకుంటున్నాము? ఇతరుల జీవితాలను పాడు చేయాలనుకుంటున్నాము? ఇతరుల కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నాము? వారిని పాడు చేస్తే నీకు కలిగేది ఏంటి? ఏమి దొరకదు. కానీ చెడ్డ పేరు నీకు వస్తుంది. నువ్వు చెడగొట్టిన కుటుంబాలను పాడు చేసిన నీకు చెడు కలుగుతుంది. కానీ వారిని చెడు చేసినంత మాత్రం నీకు రూపాయి కలగదు, ₹1 దొరకదు. వారి నుంచి ఎలాంటిది దొరకదు. కదా ఎందుకు మంచి వ్యక్తులను బాగా బతుకుతున్నారు, వాళ్ళ పాపలతో మంచి జీవితాన్ని చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను ఎందుకు భంగం చేస్తున్నావు కదా అని చెప్పి లోకులు కాకులు చూస్తారు కదా. ఆకాశమందుండు దేవుడు కూడా ఎందుకు వారి జీవితాన్ని పాడు చేయాలని ఇష్టపడుతున్నావు? వారికి అన్యాయం చేయడానికి ఇష్టపడుతున్నావు? వాళ్ళ జీవితాలను చెడగొట్టాలని చూస్తున్నావు? ఎందుకు? నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగొచ్చు కదా. నీకు తండ్రిని వారికి తండ్రిని, నీకు దేవుడిని వారికి దేవుడినే కదా. ఎందుకు వారి జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఏలు పెడుతున్నావు? వాళ్ళ కుటుంబాన్ని దొంగిలించాలనుకుంటున్నావు, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నావు. దేవుడు నిన్ను అడిగినప్పుడు ఏమి జవాబు నువ్వు చెప్తావు? కనుక దేవాది దేవుడు న్యాయం జరగకపోవడం చూచి తన సృష్టికి, తన నరజాతికి, తన నిర్మాణం చేసిన నరజాతికి నీతి జరగకపోవడం చూచాడు. కనుక నీతిని కవచముగా ఆయన ధరించుకొనను, రక్షణను తల శిరస్త్రాణంగా ధరించుకొనను, ప్రతిదండనను వస్త్రంగా వేసుకుని, ఆసక్తిని భయవస్త్రము ధరించుకుని, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన శత్రువులకు రౌద్రం చూపును, తన విరోధులకు ప్రతీకారం చేయను, దీపస్తులకు ప్రతీకారం చేయను. చూడండి, నీతో పాటు సమానమైనటువంటి నరుడు నీకు ఏమీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నువ్వు బలవంతుడు కావచ్చు, వీడు బలహీనుడు కావచ్చు. కానీ బలవంతుడు ఇద్దరు సమానంగా ఉండినా కూడా బలహీనమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కనుక ఏమీ చేయలేడు. కనుక నీకు చేసేవారు మరొకరు ఉన్నారు. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఈ సృష్టిని చేసినటువంటి మరొకరు ఉన్నారు. ఈ భూలోకములో ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, బలవంతులు బలహీనులను హింస చేస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, హింస చేస్తున్నప్పుడు, వాళ్ళ కుటుంబాలను చీల్చాలనుకున్నప్పుడు, వాళ్ళ కుటుంబాలను పాడు చేయాలనుకున్నప్పుడు, వాళ్ళ పిల్లలను పాడు చేయాలనుకున్నప్పుడు, వాళ్ళ ఆస్తుపాస్తులు దొంగిలించాలనుకున్నప్పుడు, వాళ్ళ కుటుంబాలని చీల్చి చెండాలను పాడు చేయాలనుకున్నప్పుడు దేవుడు ఆకాశమందుండి చూస్తూ ఉన్నాడు.
నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నరులకు ఇతరులు కూడా తన సహోదరులు కూడా తన బంధువులు కూడా సమీపస్తులు కూడా ఇరుగు పొరుగు వారు కూడా వారి బ్రతుకులో మట్టి వేస్తున్నారు, వారి జీవితాన్ని పాడు చేస్తున్నారు, వారి మీద నిందలు వేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తున్నారు, వాళ్ళ మీద అబద్ధము నేరం మోపుతున్నారు అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. మనం చేసే ప్రతి అపవిత్రమైన పనులు చూస్తున్నాడు, అపవిత్రమైనటువంటి మాటలు చూస్తుంటున్నాడు, ఇతరులకు మనం చేసే ద్రోహం చూస్తుంటున్నాడు. మనం వారి గురించి కపటమైన మాటలు మాట్లాడే చూస్తుంటున్నాడు, కపటం కలిగి ఉన్నట్టుగా చూస్తుంటున్నాడు, చెడ్డ పనులు వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసే పనులను చూస్తున్నాడు. కనుక ఆయన ఊరుక ఉండని అంటున్నాడు. భూలోకమునకు న్యాయం జరగకపోవటం చూచాను, తను ఏర్పాటు చేసుకున్న నరజాతికి, తన మానవులకు, తన సృష్టికి న్యాయం జరగకపోవటం చూశాను అంటున్నాడు. కనుక ఆయన ప్రతీకారం చేస్తాడు. పడమట దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడదు. పడమటకు ఉన్నటువంటి వారు భయపడుతున్నారు, తూర్పునకు ఉన్నట్టు సూర్యోదయం ఉన్నటువంటి వాళ్ళు భయపడుతుంటున్నారు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని ప్రవాహ జలముల వల్ల ఆయన వచ్చు. చూడండి, ఆ ప్రవాహములు, ప్రవాహ జలములు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ప్రచండమైన వర్షం పడుతూ ఆ జలములో కొట్టుకుపోతారని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. అది మనం చూస్తూనే ఉంటున్నాం, పేపర్లో చూస్తూనే ఉంటున్నాం, టీవీల్లో చూస్తూనే ఉంటున్నాం, వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం, కళ్ళతో చూస్తుంటున్నాం, లైవ్లో చూస్తుంటున్నాం, ఎవరు చెబితే వింటున్నాము, లేదా వార్తల్లో చూస్తుంటున్నాం, టీవీల్లో చూస్తుంటున్నాము. నేను ఏమంటున్నానంటే, ప్రవాహ జలముల వలె ఆయన వచ్చు. ఆయన ఒక జలమై వస్తాడంట. ప్రవాహ జలము అంటే దేవుడు నీటికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన సముద్రమై ఉన్నాడు. ఆ సముద్రముతో నరుల మీద నేను పడతాను. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే బలహీనుల మీద బలవంతులు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటున్నారో, వాళ్ళ విద్యను పాడు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తిపాస్తులను పాడు చేస్తున్నారు, వారి యొక్క మానపానములు ఎవరైతే పాడు చేస్తుంటున్నారో అటువంటి వాళ్ళ మీద ప్రవాహ జలం వల్ల వచ్చి వారి మీద పడతాను అంటున్నాడు. తూర్పు దిప్పున ఉన్నటువంటి వాళ్ళ మీద పడుతున్నట్టున్నాడు. ప్రవాహ జలము అయి నేను పడతాను, పడమడి దిక్కున్నటువంటి జనం మీద కూడా పడతాను అన్నాడు. చూడండి, ఇలాంటివి మనకు సంభవించటం మనకు మంచిదంటారా? ఇలా జరుగుట మనకు మంచిదంటారా? ఎందుకు బలహీనుల ఎడల బలవంతులమైన మనము బలహీనులను ఎందుకు బాధ పెట్టనేలా, హింస పెట్టనేలా? ఎందుకు వారి జీవితాలతో మనం ఎందుకు ఆడుకోవాలి? వాళ్ళ జీవితాలను నాశనం చేసేటటువంటి వారంగా ఎందుకు ఉండాలి? వారి కుటుంబంలో మెలికి పెట్టేటువంటి వారు ఎందుకు ఉండాలి? వారి మానాన వాళ్ళు పోతున్నప్పుడు, వారి ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నప్పుడు, వారి పనిపాటల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకు వారి జీవితంలో మనం వేలు పెడుతున్నాము? ఎందుకు వాళ్ళ కుటుంబాలను పాడు చేయాలని చూస్తుంటున్నాము? ఎందుకు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నాము? వాళ్ళ పిల్లల గురించి చెడుగా మాట్లాడుతున్నాము, వాళ్ళ భవిష్యత్తును గురించి చెడుగా మాట్లాడుతుంటున్నాము. కనుక నరుడు ఆ బలహీనమైనటువంటి ఎదుటివాడు కానీ పక్కవాడు కానీ బలహీనంగా ఉన్నటువంటి నరుడు నిన్ను ఏమనలేకపోవచ్చు. న్యాయవంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆకాశాధిపతి ఆకాశం నుండి చూస్తూ భూమికి న్యాయం జరగకపోవటం చూస్తుంటున్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, పడమటి దిక్కున్నటువంటి వాళ్ళను వదిలిపెట్టను, తూర్పు దిక్కున్నటువంటి వాళ్ళ మీద వదిలిపెట్టను. జల ప్రవాహం గాలికి కొట్టుకొని ప్రవాహ జలములు ఆయన వచ్చును. ఎందుకంటే ఇది జరుగుతూనే ఉన్నది. ప్రవాహ జలము అయి సముద్రం ఉప్పొంగి ఎంతమందిని మింగివేస్తుందో, సునామీ వచ్చి ఎంతమందిని మింగేస్తుందో, మొన్నటిగా మొన్న ఒక గాలి వచ్చి గాలిలో ఎగిరిపోతుంటున్నారు, ప్రవాహ జలములై కొట్టుకుపోతుంటున్నారు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఆ రీతిగా ఉంటుందని మనం ఎందుకు ఎవరో చెబితే వినలేకపోతుంటున్నాము? ఒకవేళ నీతి న్యాయములు, ఒక ఎథిక్స్ నీకెందుకు తెలియకపోతున్నవి? నేను ఈ రీతిగా చేస్తే నా సాటి అయిన సహోదరుని మీద, నా సాటి అయిన సహోదరుని మీద, నాలాంటి మనుషుల మీద, నాలాంటి నా కుటుంబంలో పుట్టిన చెల్లి మీద, నా కుటుంబంలో పుట్టిన అన్న మీద, నా కుటుంబంలో పుట్టిన అక్క మీద, ఎదురింటి వాళ్ళ మీద, నాలాంటి మనుషుల మీద, పక్కింటి వాళ్ళ మీద, నాలాంటి మనుషుల మీద, వెనుకింటి నాలాంటి మనుషుల మీద ఎందుకు నేను అపవాదం మోపుకోలేను? ఎందుకు నేరములు మోపుకోలేను? ఎందుకు వాళ్ళ కుటుంబంలో పాడు చేయగలను? ఇలా చేయకూడదు కదా. వాళ్ళు కూడా నాలాంటి మనుషులే కదా. ఇలాంటి ద్రోహం తలపెడితే
నా కుటుంబాన్ని కూడా ద్రోహం తలపెట్టే వాళ్ళు ఎవరైనా వస్తారు అక్కడ. ఏ నేరం చేశారు కాబట్టి వాళ్ళ మీద నేను నేరం పోవాలి, ఏ తప్పు చేశారు కాబట్టి నా కుటుంబానికి వాళ్ళ నుండి ఏం హాని జరుగుతుంది కాబట్టి వాళ్ళంటే ఎందుకు నేను అసూయపడాలి, వాళ్ళంటే ఎందుకు నేను కోపపడాలి అని చెప్పినటువంటి కనీస ఎథిక్స్ మనకెందుకు లేదు? ఎదుటి వారికి ద్రోహం తలపెడితే దేవాది దేవుడు ఊరుకో ఉండని అంటున్నాడే. ఒకవేళ ఆయన ఏమి చేయకపోయినా, దేవుడు నీకు ఏమి చేయకపోయినా, నీ యొక్క వ్రతాలు, పూజలు, నోములను మనం ఎన్ని చేసినా, ఒకవేళ దేవుడు వాటిని ఆహ్వానించి నాకు మంచి వ్రతములు చేస్తున్నారు, మంచి పూజలు చేస్తుంటున్నారు, వీళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పి దేవుడు నిన్ను, ఒకవేళ మనం చేసే మంచి క్రియలను బట్టి దేవుడు నిన్ను ఏమనకపోయినా, ఈ భూలోకం అయితే పాపం వాళ్ళు నోరు మెత్తుక వాళ్ళు ఏమి మౌనస్తులు, వారు ఏం చేతగాని వాళ్ళు, బదులు మాట చెప్పలేనటువంటి వాళ్ళు అని చెప్పి నీలాంటి మనుషులు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, తూర్పు నుండి కానీ పరమట్టుండి కానీ వచ్చి ఎందుకమ్మా వారి ఎడలను ఇలాంటి అపవాదం నేరం మోపుతున్నావు, ఎందుకమ్మా వారి కుటుంబం మీద నేరములు మోపుతున్నావు, ఎందుకమ్మా వాళ్ళ మీద అబద్ధములు చెబుతుంటున్నావు, ఎందుకమ్మా వాళ్ళకు నష్టములు కలిగేటట్టు చేస్తున్నావు, వారి పిల్లల జీవితాల మీద అబద్ధములు చెబుతున్నావు అని చెప్పి ఈ లోకమైనా నిన్ను ప్రశ్న వేస్తుంది కదా. ఇలాంటి ఎతిక్షణ మనం కలిగి ఉండాలి కదా. ఒకవేళ దేవాది దేవుడు మనం చేసేటటువంటి మంచి పనులను బట్టి ఒకవేళ నీకు పనిష్మెంట్ ఇవ్వకపోవచ్చు, కనీసం మనుషులైనా పనిష్మెంట్ ఇస్తారు ఖచ్చితంగా. ఎవరో ఒకరు వచ్చి, ఎందుకు వారు అమాయకులు, చేతగానేటువంటి వారు, బలహీనంగా ఉన్నారు, అటువంటి వాళ్ళని ఎందుకు హింస చేస్తున్నావు అని చెప్పి నిన్ను నిలదీస్తే అప్పుడు నీ దగ్గర ఎలాంటి జవాబు ఉంటుంది, ఏం చెప్పగలుగుతూ ఉన్నావు, అది మనం అర్థం చేసుకోగలిగినటువంటి వారముగా ఉండాలి. ఇంకో మాట కొంచెం ముందరకు, సియోను యొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయు మాని మల్లుకొని వారి యొద్దకును విమోచకుడు వచ్చు. అంటే ఈ జనమునకు ఆ బలహీనమైన జనమునకు నీవు మేలు చేయడానికి, నువ్వు ఒకవేళ మేలు చేయుటకు, తిరుగుబాటు చేయుటకు మల్లుకొని వారి యొద్దకు దేవుడే వస్తా అంటున్నాడు. ఎవరినైతే నువ్వు బాధ పెడతావో, ఎవరినైతే నువ్వు హింస చేస్తావో వారి యొద్దకు దేవుడు వస్తానంటున్నాడు, విమోచకుడు వస్తాడంట దేవుడు. ఒకవేళ మనం ఎన్ని మనము నీవు ఎంత ఆ బలహీనులు ఏ రీతిగా దేవుని మొరపెడుతున్నారు, ఒకవేళ నీవు కూడా బలహీనుల కంటే బలవంతుడమైన నీవు బలహీనుల కంటే ఎక్కువ ప్రార్థనలు చేసి, ఎక్కువ ఆరాధనలు చేసి దేవుని మెప్పించినా కూడా దేవుడు నీవు కలిగి ఉన్నటువంటి ఆలోచన, నీ ఆత్మలో ఎలాంటి దురాత్మ ఉన్నదో, నువ్వు చెడు చేయాలని, ఎదుటి వ్యక్తికి అన్యాయం తలపెట్టాలని, ఎదుటి వ్యక్తికి మోసం చేయాలని, ఎదుటి వ్యక్తికి కూలిపోవాలని, ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలని నువ్వు పూజలు, నోములు, యాగములు చేస్తున్నావు. కానీ నీవు బాగుపడి ఇతరులకు బాగు చేయాలని తలంపులు నువ్వు కలిగి ఉండలేవు కనుక అందుకనే ఆ విమోచకుడినై వస్తాను. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న ఆత్మ నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవాలి యెహోవా చెప్తున్నాడు. వారికి ఒక నిబంధన చేస్తుంటున్నాడు. మరి నీకు ఎలాంటి నిబంధన చేస్తుంటున్నాడు? నీ వలన నష్టపోయినటువంటి వారికి ఒక వాగ్దానం చేస్తుంటున్నాడు. నీ వలన నాశనమైనటువంటి వారు, నీ వలన వారి జీవితాలు పాడు చేసుకున్నటువంటి వారు సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి వారికే సహాయంగా కాదు, వారి పిల్ల మనంతరము సాయం చేయడానికి విమోచకుడు వచ్చి వాళ్ళని విమోచిస్తూ ఉంటున్నారు. ఇంకా నువ్వు ఏమి చేయగలుగుతావు? నీ ఎదుట వారి బాగు ఉండకూడదు, నీ బలముతో వారిని నాశనం చేయాలని కోరుకుంటావు, వారిని అనారోగ్యం పాల్చేయాలనుకుంటున్నావు, వారి ఆస్తిపాస్తులను నాశనం చేయాలనుకుంటున్నావు, లేదా వాళ్ళని బలహీనపరచాలనుకుంటావు, వారిని కొట్టాలనుకుంటావు, వారిని తిట్టాలనుకుంటావు, వాళ్ళని హింస చేయాలనుకుంటావు. కానీ ఆ తాత్కాలికంగా వాళ్ళని హింస చేస్తావేమో, కానీ విమోచకుడైనటువంటి దేవుడు ఆకాశాధిపతి దిగి వచ్చి వారికి ఒక నిబంధన చేస్తుంటున్నాడు, వారిని ఆశీర్వదిస్తుంటున్నాడు. నువ్వైతే ఆశీర్వదించకపోతే, నువ్వైతే సహాయం చేయకపోతే, తోటి వ్యక్తివై ఉండు కూడా, ఎదుటి వ్యక్తివై ఉండు కూడా, వెనుకటి ఉన్న వ్యక్తివై ఉండు కూడా, పక్కన ఇరుగు పొరుగు వ్యక్తివై ఉండు కూడా నువ్వు ఎలాంటి సహాయం చేయకపోతే, సహాయకరమైన మాటలు మాట్లాడకపోతే, విమోచ కలిగించే దేవుని మాటలు మాట్లాడకపోతే, అమ్మా నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పకపోతే,
మాట్లాడలేకపోతేవి, బలహీనపరిచే మాటలే మాట్లాడుతున్నావు. అవసరమైతే చేతి హస్తం చూపించి దెబ్బలు వేయాలని అనుకుంటున్నావు. ఇలాంటి తలంపులు ఆయన ఆకాశం నుండి చూచి, న్యాయం జరగకపోవట చూచి ఆయన దిగి వచ్చి అన్యాయమైపోతున్నటువంటి జనమునకు ఒక తీర్మానం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు. చూడండి, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిస్తుంటున్నాడు. నీ ద్వారా నష్టపోయినటువంటి జనమునకు నువ్వు ఎవరినైతే నష్టపుచ్చావో, ఎవరినైతే మాటలతో అనరాని మాటలు అన్నావు, ఎవరి ఆస్తుపాస్తులైతే నష్టం చేశావు, ఎవరి మానపానములకు నష్టం కలిగచేశావు, వారికి దేవుడు సమీపస్తుడి దిగి వచ్చి వారికి మేలుకరంగా నిబంధన చేస్తూ ఉంటున్నాడు. నీకే కాదు, నీ పిల్ల మనంతరము నీకు మేలుకరంగా ఉంటారు. వాళ్ళు చేసే మోసములు, వారు చేసి ఎంత నష్టములైనా అవి ఎంత నీకు నష్టం కలగవు కాక, నేనిచ్చే బహుమానం గొప్పది, నీ పిల్ల మనంతరం నేను ఇస్తానని చెప్పి ఒక బ్లెస్ చేస్తున్నాడు దేవుడు. చూడండి, ఇది గొప్పదా లేదా మనము మన సొంత బలాన్ని ఆధారం చేసుకొని మనం పోరాడతాము. మన సొంత బలము పనిచేయదు, మన సొంత జ్ఞానం పనిచేయదు, మన ఆలోచనలు పనిచేయదు. ఎందుకంటే ఒకవేళ ఆ పూటకు మనకు ఖండబలం ఉండొచ్చు, జ్ఞానబలం ఉండొచ్చు. ఖండబలము లేని వాళ్ళను, జ్ఞానము లేని వాళ్ళను కొట్టవచ్చు, లేక తిట్టవచ్చు. ఆ పూటకు వాళ్ళను కొట్టి అవమానపరుస్తాం, ఆ పూటకు తిట్టి వాళ్ళను అవమానపరుస్తాం. కానీ వారు నిన్ను తిరిగి తిట్టలేకపోవచ్చు, తిరిగి కొట్టలేకపోవచ్చు. కానీ అటువంటి వారికి దేవుడు ఏమంటున్నాడంటే వాగ్దానం చేస్తుంటున్నాడు. పిల్ల మనంతరం వరకు నేను వారికి అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, రక్షణగా ఉంటాను, కాపలగా ఉంటానని చెప్పి అంటున్నాడు. ఎందుకు అలాంటి నిబంధన నీకు దేవునితో చేయించగలేకపోతున్నావు మనం గ్రహించాలి. ఎందుకు నీ తోటివాడికి నీవు అన్యాయం చేయాలని ఇష్టపడుతుంటున్నావు? నీలాంటి మనుషులే కదా, నీలాగా కాయ కష్టం చేసుకునే వాళ్ళే కదా. నువ్వు ఎందుకు వారిలాగా కష్టపడలేకపోతున్నావు? నువ్వు ఎందుకు వారిలాగా చదువుకోలేకపోతున్నావు? ఎందుకు వారిలాగా ఉద్యోగం చేసుకోలేకపోతున్నావు? వారిలాగా నివాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నావు? వారిలాగా పిల్లల్ని కనలేకపోతుంటున్నావు? వారిలాగా పిల్లల్ని పెంచలేకపోతున్నావు? వారిలాగా పిల్లల్ని చదివించలేకపోతుంటున్నావు? పిల్లలకు ఉద్యోగులు తెప్పించుకోలేకపోతున్నావు? వారిలాగా మేలుకరమైన జీవితాన్ని జీవించలేక వారిని పడగొడితే, వారిని నాశనం చేస్తే, వాళ్ళ పిల్లల్ని నాశనం చేస్తే, వాళ్ళ ఆస్తిపాస్తులను నాశనం చేస్తే నీకు కలుగుతుందేమో చెప్పి అనుకుంటున్నావు. కలిగదు కాక కదా, అది జరగదు. నీవు కూడా ఆ బలహీనులటువంటి జన సమూహము ఎవరి భరోసా కలిగి, దేవుని యందు భరోసా కలిగి, దేవుడు మాకు మేలుకరంగా ఉన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదని చెప్పి దేవునికి మొరపెడుతూ, ప్రభువా ఇక నుంచి నా బాధ్యత నీదే, నా భర్త బాధ్యత నీదే, నా భార్య బాధ్యత నీదే, నా పిల్లల బాధ్యత నీదే, నా పిల్లల చదువులు, నా పిల్లల ఉద్యోగాలు, నా పిల్ల మనంతరం అని చెప్పి దేవునితో నీవు ఎందుకు మొరపెడతలేవు? దేవునితో నువ్వు ఎందుకు వాగ్దానం తీసుకుంటున్నావు? ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమును నువ్వు ఎందుకు పాలి భాగస్థులు ఉండలేకపోతుంటున్నావు? దేవుని దగ్గర ఈ ఆశీర్వాదం ఉన్నది అని చెప్పి నువ్వు ఎందుకు తెలుసుకొనలేకపోతుంటున్నావు? కనుక బలహీనులైనటువంటి వారికి, న్యాయం జరగనటువంటి వారి దగ్గరికి స్వయాన ఆయన దిగి వచ్చి మేలుకరంగా ఉండి నీ పిల్ల మనంతరం అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం నువ్వు ఎందుకు పొందుకొనలేకపోతుంటున్నావు? వారిలాగా నువ్వు ఎందుకు ఉండలేకపోతుంటున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? కొంచెం ముందుకెళ్దాం.